తెస్తాం. అలంబాల పూజ్యం అది సంఘంలో ఉండే గాలి అయిపోవాలంటున్నావు. కాలేజీ వచ్చేసా కొట్టుకట. ఓకే పట్టుకొని అటు చూడు ఆయన సార్ మాలిక్ సుబ్బమ్మ నేడా చూడన్నా అక్కడ ఎలక్షన్ ముందు 4,000 ఇస్తా అన్నారు. ఎలక్షన్ ముందు నుంచి ఇప్పుడు దాకా 3,000 కలిపి 7,000 ఇచ్చారు. ఆయన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. చెట్టి పోలాయ తిరుమల చెట్టి పోలాయ నా పేరు. చంద్రబాబు నాయుడు 7,000 ఇస్తున్నాడు, ఇచ్చాడు, మేము తీసుకున్నాము. చెప్పిన మాట ప్రకారం ఇచ్చినాడు, మేము తీసుకున్నాము 7,000. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత తొలి సంతకం పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెంచుతానని ఏప్రిల్ నెలలోనే చెప్పడం జరిగింది. ఆ పెన్షన్ని ఏప్రిల్ నెల నుంచే జూలై నెలతో కలిపి 7,000 పెన్షన్గా పెన్షన్దారులకు మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా వారి ఆధ్వర్యంలో ఈరోజు మన 24వ డివిజన్లో కనుపర్తిపాడు గ్రామంలో ఇంటింటికి తిరిగి సచివాలయం సిబ్బంది చేత ఈ పెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాత్రమే ఈ పెన్షన్ని ఇంటింటికి పంచుతామని చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాలంటీర్ వ్యవస్థని అటు ఉంచి సచివాలయం స్టాఫ్ చేతనే ప్రతి ఇంటికి వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళ ఇంటి గుమ్మంలోనే పెన్షన్దారులకు పెన్షన్ వచ్చేటట్లుగా చేయడం జరిగింది. గతంలో చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాటని ఈరోజు నెరవేర్చుకున్న ఘనత ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ ఘనత దక్కింది. కానీ ఈ డిస్ట్రిబ్యూట్ పెన్షన్లందరూ అన్నీ మన రూరల్ నియోజకవర్గంలో శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము సచివాలయం సిబ్బంది చేత పంచడం జరుగుతుంది. ఇది వాస్తవంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రప్రథమంగా జరుగుతున్న విషయం. ఇది పెన్షన్దారులకు వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే ఇది కొనసాగద్దని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా కూడా మనము పెన్షన్దారుల ఇంటికి తీసుకుపోయి వాళ్ళ యొక్క పెన్షన్ని సచివాలయం సిబ్బంది చేత ఇవ్వగలము. అది నిరూపించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.